ఆ నది ఎంతో కోరుకుంటే, ఎంతో సంతోషాన్ని పొందితే, నేను ఈ క్షేత్రం పక్క నుంచి వెళ్ళాలని కోరుకుంటే అప్పుడు ప్రవహించి వస్తుంది. అటువంటి గోదావరి ఈ ధర్మపురి క్షేత్రాన్ని ఒరుసుకుంటూ వెడుతోంది అంటే, ఇలా తలెత్తి చూసేటప్పటికి నేను ఉన్నటువంటి విడిదిలో మేడమించి చూడగానే నాకు గోదావరి కనపడగానే 2 చేతులు ఎత్తి నమస్కారం చేశాను. అంత గొప్ప నదీ ప్రవాహం వెడుతోంది అంటే ఈ క్షేత్రం ఎంత వైభవమైనటువంటి క్షేత్రమో చెప్పడానికి ఆ ప్రవాహమే పెద్ద నిదర్శనం. ఇక విశేషించి ఈ క్షేత్రానికి ఒక అద్భుతమైనటువంటి విశేషం, మిగిలిన ఎక్కడా కనపడనటువంటి విశేషం, ఈ క్షేత్రంలో యమధర్మరాజు గారు విరాజమానుడై ఉండడం. యమధర్మరాజు గారు తన కర్తవ్యాన్ని విడిచిపెట్టడు. లోకానికి ఏది నియమం ఉందో ఆ నియమాన్ని మాత్రం ఆయన ఆపడు. దీనికి మర్త్యలోకము అని పేరు. మర్త్యలోకమునకు ఒక నియమం ఉంది. ఇక్కడికి మనం ఏ శరీరంతో వస్తామో ఆ శరీరం పట్టుకుని వెళ్ళడం సాధ్యం కాదు. ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి. అందుకే జాతస్య హి ధ్రువో మృత్యువు ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యేద్ధే నత్వం శోచితుమర్హసి. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే కథాసూ న కథాసూంశ్చ నానుశోచంతి పండితాః. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. శరీరాన్ని విడిచిపెట్టేయవలసిందే జీవుడు. ఇతర లోకములకు వెళ్ళి చేసిన పాపపుణ్యములకు అనుగుణంగా కొత్త శరీరాన్ని పుచ్చుకోవలసిందే. మర్త్యలోకంలోకి వచ్చిన తరువాత శరీరం పడిపోవడం అనేటటువంటిది నియమం. కాలంలో ఎప్పుడు శరీరం పడిపోవాలో అప్పుడు యమధర్మరాజు గారు నిష్పక్షపాతంగా కాలపాశాన్ని మెడలో వేసి లాగుతాడు. అందులో అనుమానం లేదు. కానీ భాగవత గ్రంథంలోనే ఒక మాట ఉన్నది, ఎవరు పరమ ధార్మికులైనటువంటి వారో అటువంటి వారి జోలికి ఆయన వెళ్ళడు. పైగా ఆయనే తన భృత్యులను పిలిచి చెప్తాడు, ఎవరు పరమ భాగవతోత్తములైన వారు ఉంటారో వాళ్ళ పాద ధూళి నా దగ్గరికి తీసుకురండి. వాళ్ళదే కాదు, వారి 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 చేరిన వారి వాళ్లతో కూడి ఉన్నటువంటి వాళ్ళ జోలికి కూడా వెళ్ళొద్దు. వాళ్ళకి ప్రాణోత్క్రమణ సమయమైనప్పుడు లేత ఆకులో వాళ్ళ పాదములకు అంటి ఉన్నటువంటి రజస్సుని తీసుకురండి, నేను నా కిరీటం మీద వేసుకుంటాను, తల మీద ధరిస్తానంటాడు. అంటే యముడు ఎవరు ధర్మాత్మలో అటువంటి వారి యొక్క మెడ మీద పాశాన్ని వెయ్యడు. అది ఆయనకున్న నియమం. యమధర్మరాజు గారు అంటే కేవలం ప్రాణములు తీసేవాడే కాదు, ఆయనకి ధర్మరాజ అని బిరుదునామా ఉంది. అందుకే మహాభారతంలో ధర్మమునకు ఆలవాలమైనటువంటి ధర్మరాజు గారు కానీ విదురుడు కానీ వాళ్ళందరూ ధర్మరాజు గారి యొక్క యమధర్మరాజు గారి యొక్క అంశలో వచ్చినటువంటి వాళ్ళు.